హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరి అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చాలా సపోర్ట్ చేశారు. మీ రుణం నేను తీర్చుకోలేను. ఎల్లప్పుడూ కూడా మీ సపోర్టు, మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ సంతోష్ యాక్టరు. ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అనుకుంటాం. ఈ సంవత్సరం అయినా కానీ మనం వచ్చే సంవత్సరం కల్లా మనం అనుకున్నవన్నీ నెరవేరాలి, మనం సక్సెస్ అవ్వాలి, సెట్ అవ్వాలి అని ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో ఒకటి గోల్ పెట్టుకుంటాం. కానీ అవి మనం చేసే కృషిని బట్టి, సో మనం దానికోసం ఎంత పోరాడుతున్నాం అనే దానిపైన బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైనా కానీ మనస్ఫూర్తిగా అనుకున్నది సాధించాలంటే దానికోసం ఎంతో ఎఫర్ట్, ఎంతో ఓపిక, సహనం చాలా విలువైనది. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకనంటే కొన్ని టైంలో చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఏమంటే ఏంది ఇంత ఎఫర్ట్ పెడుతున్నా, ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రయత్నిస్తున్నా, నాకు ఇంకా ఇది కావట్లేదు అని అనుకుంటాం. కానీ దేనికోసమైతే మనం కష్టపడుతున్నామో దాని టైం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది. సో మనం ఏం చేయాలి అంటే మనం దానికోసం కష్టపడుతూనే ఉండాలి. పడ్డాము రావట్లేదు, ఇంకా మన వల్ల కాదు అది అని ఎప్పుడు కూడా వెనకడుగు వేయద్దు. నువ్వు చివరి వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి. మన ప్రయత్నం ఎలా ఉండాలంటే ఆ దేవుడు కూడా బాధపడి ఉండాలి. ఆ విధంగా మనం కష్టపడాలి, ఆ విధంగా మన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ప్రయత్నం చేసి ఓడిపోయినా తప్పు లేదు. కానీ నా వల్ల కాదు, నాకు ఇంకా రాదేమో అని ఎప్పుడు మాత్రం డిసప్పాయింట్ కాకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.